హాయ్ ఎవరండి, మన పాఠశాలలో సైన్స్ సబ్జెక్ట్లో 9th క్లాస్ సైన్స్ సబ్జెక్ట్లోనే సెకండ్ చాప్టర్ మోషన్ అనే లెసన్ గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. అయితే నేను ఎక్కడి వరకు చెప్పుకున్నాను అంటే, మనకి డే అండ్ నైట్ అనేది సీజన్స్ చేంజెస్ అనేది ఎర్త్ రొటేట్ అవ్వడం వల్ల జరుగుతూ ఉంటాయి. అలానే సపోజ్ ఇండియాలో డే అయితే న్యూయార్క్లో నైట్ అవుతుంది. దానికి కారణం ఏంటి? అవి క్వైట్ ఆపోజిట్ ప్లేసెస్లో ఉండటం వల్ల ఒకవైపు సన్ రైజ్ పడుతుంటుంది, ఇంకోవైపు ఏమో సన్సెట్ అయిన తర్వాత డార్క్నెస్ పడేసరికి అక్కడ నైట్ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఈజ్ ద డే ఆర్ నైట్ జస్ట్ నౌ? ద ఆన్సర్ డిపెండ్ ఆన్ ద వేర్ ద క్వశ్చన్ ఈజ్ బీయింగ్ ఆస్క్డ్. ఆన్సర్ అనేది ఎక్కడ ఉంటుందంటే, క్వశ్చన్ ఎక్కడ వేసామో అక్కడే ఉంటుంది. ఎందుకంటే వెన్ ఇట్ డే టైమ్ ఇన్ హైదరాబాద్, ఇట్ ఈస్ నైట్ ఇన్ న్యూయార్క్. ద సింపుల్ ఫ్యాక్ట్ ఈస్ దట్ డే అండ్ నైట్ ఆర్ relative motions, and our question cannot be answered without indicating the place on the globe where the question is being asked. ఈ క్వశ్చన్కి మనకి హైదరాబాద్లో డే అయితే న్యూయార్క్లో నైట్ ఎందుకు అయ్యింది? క్వశ్చన్కి కనుక మనం ఆన్సర్ చెప్పాలంటే ఖచ్చితంగా మనకి గ్లోబ్ సహాయం తీసుకోవాలన్నమాట. సో గ్లోబ్ సహాయంగా చూసినట్లయితే మ్యాప్ పాయింటింగ్లో ఈ పాయింట్ ప్లేస్లో హైదరాబాద్ ఉన్నట్లయితే ఖచ్చితంగా దానికి బాటమ్ ప్లేస్లో న్యూయార్క్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ గ్లోబ్ సహాయంతో మనకి ఆ రెండు అప్ అండ్ డౌన్ పొజిషన్స్లో క్వైట్ ఆపోజిట్గా ఉండటం వల్ల ఒకటి డే అయితే ఇంకోటి నైట్ అవుతుంది అనమాట. ఓకే, అలా లెఫ్ట్ అండ్ రైట్ కూడా. నెక్స్ట్ అలానే అప్ అండ్ డౌన్. సో కెన్ ఓరియంట్ లైక్ అప్ అండ్ డౌన్ బీ ద సేమ్ ఫర్ ఆల్ పర్సన్స్ ఎట్ ఆల్ ప్లేసెస్. సో ఇక్కడ ఈ హైదరాబాద్ ఇక్కడ ఉంటే న్యూయార్క్ ఇక్కడ ఉంది. హైదరాబాద్లోని పీపుల్స్ అందరికీ అది డే టైమే ఉంటుంది, న్యూయార్క్లో ఉన్న పీపుల్స్ అందరికీ అది నైట్ టైమే అవుతుంది. సో ఆ ప్లేస్ ఎలా ఉన్నాయి, దాంట్లో ఉన్న పీపుల్స్ కూడా సేమ్ అదే ఎన్విరాన్మెంట్ని ఫేస్ చేస్తారు కదా. సో ఫర్ ద పర్సన్ స్టాండింగ్ ఎట్ ఏ ఆన్ ద గ్లోబ్, హిస్ పొజిషన్ appears up and oriented of the person standing at B appears down. But for the person standing at B appears exactly opposite. Similarly, for the person standing at the C at point C and D, the directions of up and down are not same. Okay, so they changes with the point of observations on the globe. ఓకే, ఈ పాయింట్ ఏ పర్సన్లో ఉన్న హైదరాబాద్ అనుకోండి, అది అపోజిషన్లో ఉన్నాడు. అలానే పాయింట్ బి ప్లేస్లో ఉన్న పర్సన్ అనేది న్యూయార్క్లో ఉండి డౌన్ పొజిషన్లో ఉన్నాడు. సో దానివల్ల వాళ్ళిద్దరికి క్వైట్ ఆపోజిట్ ఎన్విరాన్మెంట్ అనేది సూర్యుడి చుట్టూ మన భూమి తన చుట్టూ తాను సూర్యుడి చుట్టూ తిరుగుతుంది కదా. సో తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు ఒక సైడ్ ఏమో నైట్ అని, ఒకవైపు ఏమో డే టైం అని చెప్పి మనకి ఏర్పడుతూ ఉంటుంది. అలానే వీళ్ళిద్దరూ అప్ అండ్ డౌన్ పొజిషన్లో ఏ డైరెక్షన్లో అప్ డైరెక్షన్లో ఉన్నారు పాయింట్ ఏ, అలానే పాయింట్ బి డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉన్నారు. ఓకే, సో వీళ్ళిద్దరికి సన్ రైజ్ సన్సెట్ అయితే సేమ్ అదే ఎన్విరాన్మెంట్ వీళ్ళిద్దరికీ ఉంటుందని చెప్పి చెప్పడానికి లేదు. వీళ్ళిద్దరు కూడా సి అండ్ డి పొజిషన్లో క్వైట్ ఆపోజిట్ ప్లేసెస్లో ఉన్నారు. ఓకే, ఒకవేళ ఈస్ట్ డైరెక్షన్లో ఉంటే ఒకవేళేమో వెస్ట్ డైరెక్షన్లో ఉన్నారు. ఓకే, సో ఈ సీజన్స్ కూడా వీళ్ళిద్దరికీ క్వైట్ ఆపోజిట్గా మనకి అక్కడ క్వైట్ ఆపోజిట్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఎలా క్వైట్ ఆపోజిట్, ఇప్పుడు సన్ ఉన్నాడు అనుకోండి, ఈ సన్ కదా, జస్ట్ సన్ అనుకోండి, ఎర్త్ ఇట్లా తిరుగుతూ ఉంది. సో ఇక్కడ ఎర్త్ ఉంటే సన్ రైజ్ ఎక్కడ పడితే అక్కడ డే టైం అవుతుంది. ఓకే, సన్ రైజ్ పడిన చోట నైట్ టైం అవుతుంది కదా. సో ఇప్పుడు హైదరాబాద్లో డే టైం అయితే ఇక్కడ ఈ ప్లేస్ క్వైట్ ఆపోజిట్ ఉన్న న్యూయార్క్లో అది నైట్ టైం అవుతుంది అనమాట. అలానే టాప్ బాటంలో కూడా సీజన్స్ అనేది చేంజెస్ అవుతూ ఉంటాయి అన్నమాట, ఈ డైరెక్షన్లో అట్ట. ఓకే, సో ఇలా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అనమాట. అదే మనం ఇక్కడ చెప్పాం. అలానే we know that earth is a sphere. The upward direction of the vertical position on the surface depends upon the place on the earth's surface where the vertical is drawn. So we know that earth is sphere. earth అనేది గోళాకారంలో ఉండటం వల్ల the upward direction of the vertical position on the surface depends on the place of the earth surface. ఈ అప్వర్డ్ పొజిషన్ అనేది ఈ ఎర్త్ యొక్క సర్ఫేస్ మీద బేస్ చేస్తుంటుంది. ఇది ఎర్త్ యొక్క సర్ఫేస్ ఆ టైంలో
భూమి ఉన్నట్లయితే భూమి మీద వాతావరణం ఒక రకంగా ఉంటుంది. అదే సర్ఫేస్లో సముద్రం కనుక ఉందనుకోండి, అక్కడ ఒక రకమైన వాతావరణం ఉంటుంది. హెన్స్ ద notions up and down have no meaning unless the point on the earth's surface to which they refer is defined. Discuss the meaning of the terms longer and shorter with few examples. Are these terms are relative or not? ఓకే, ఇలానే మనకి ఆపోజిట్ డైరెక్షన్స్ని బేస్ చేసుకొని మనం సీజన్స్ అనేది చేంజెస్ అవుతూ ఉంటే డిఫరెంట్గా ఉంటాయని చెప్పాం కదా. అలానే లాంగర్ అండ్ షార్టెస్ట్ డిఫరెన్సెస్ కూడా మనం ఇలానే కంపేర్ చేసుకొని మనం తేడా తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే, ఆ కంపారిజన్నే మనం రిలేటివ్ అని చెప్పి అంటూ ఉన్నాం కదా. సో మోషన్ ఇస్ ఏ రిలేటివ్. మోషన్ అనేది రిలేటివ్గా ఉంటుందన్నమాట. అంటే అది మోషన్ అనేది ఒకదానితో ఒకటి పోల్చుకొని మనం చెక్ చేసుకునేటట్టుగా ఉంటుంది అనమాట. అదేంటో చూద్దాం. ఇక్కడ 2 persons ఉన్నారు కదా, ఒకళ్ళేమో శ్రీను, ఇంకొకళ్ళేమో సోమేష్ అనమాట. ఒక ట్రీ అనేది స్టేబుల్గా ఉంది. ట్రీస్ ఎక్కడైనా కదులుతాయా? ఎన్విరాన్మెంట్లో చెట్లు కదలవు కదా, స్టేబుల్గా ఒకే చోట ఉంటాయి. అలానే ఇక్కడ ఒక కార్ ఉంది. కార్ అనేది ట్రావెల్ అవుతూ ఉందన్నమాట. వీళ్ళు ఒకే చోట నుంచి కబుర్లు చెప్పుకుంటున్నారు అనమాట. అయితే సోమేష్కి శ్రీను పాయింట్ ఆఫ్ వ్యూవర్లో ఈ టాపిక్ గురించి డిస్కస్ జరిగింది. అలానే కార్లో ఉన్న ఈ పర్సన్స్కి మధ్యలో డిస్కషన్ జరిగింది. కార్ ఏమో ఈస్ట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతూ మూవ్ అవుతుంది, కానీ వీళ్ళిద్దరు ఏ డైరెక్షన్ లేకుండా మరొక చోట స్టేబుల్గా నుంచొని మాట్లాడుకుంటున్నారు అనమాట. సో సోమేష్ పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఏం ఆలోచిస్తున్నాడో మనం ఈ కన్వర్సేషన్, ఈ డిస్కషన్ వల్ల మనం తెలుసుకుందాం. ఓకే, సో లైక్ ద టర్మ్స్ ఆర్ రైట్ అండ్ లెఫ్ట్, అప్ అండ్ డౌన్, లార్జర్ అండ్ షార్టర్ ఎక్సెట్రా. మోషన్ ఆల్సో రిలేటివ్ టు ద అబ్జర్వర్. మనం డైరెక్షన్స్ చెప్పాలన్నా, రైట్ లెఫ్ట్ సైడ్ ఉందని చెప్పాలన్నా, లాంగ్గా ఉంది షార్టర్గా ఉందని చెప్పాలన్నా, ఇది అప్ పొజిషన్ ఉంది డౌన్ పొజిషన్ ఉందని చెప్పాలన్నా, ఒకదాంతో ఒకటి కంపేర్ చేసి మాత్రమే అక్కడ వాళ్ళ ప్లేసెస్ని, అక్కడ ఉన్న సిచ్యువేషన్ని మనం డిసైడ్ చేస్తాం. కాబట్టి ఆ మోషన్ని మనం ఖచ్చితంగా ఈ 2 ఆపోజిట్ కంటెంట్స్తో క్యాల్కులేట్ చేసి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అది రిలేటివ్ అని చెప్పి చెప్తున్నాం. మోషన్ అనేది ఖచ్చితంగా రిలేటివ్, ఒకదాంతో ఒకటి పోల్చుకోవడం వల్లే మనకు తెలుస్తుంది. ఎగ్జాంపుల్, పక్కన అన్ని కార్స్ పార్కింగ్లో ఉన్నాయి, ఆగిపోయి ఉన్నాయి, స్టాప్ పొజిషన్లో పార్కింగ్లో ఆగిపోయి ఉన్నాయి. ఒక కార్ మాత్రం స్టార్ట్ అయ్యింది. ఆ స్టార్ట్ అయింది ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి ఒక టైంతో పాటు చేంజ్ అవుతూ ఉందని చెప్పడానికి, అంటే ఆగిపోయిన కార్తో ఈ నడుస్తున్న కార్ని కంపేర్ చేయడం వల్లే కదా అది మోషన్లో ఉందని చెప్పగలం. సో అలానే మోషన్ అనేది రిలేటివ్. అలానే ఒకదాంతో ఒకటి అది ఒకళ్ళు పొడుగ్గా ఉన్నారు, పొట్టిగా ఉన్నారు, ఒకళ్ళు బలానా పొడుగ్గా ఉన్నారని చెప్పారు. ఎలా చెప్పాము? దాని పక్కన షార్టర్ ఉంటే పర్సన్ బేస్ చేసుకునే కదా చెప్పేది. అంతేకాకుండా ఎవ్వరూ లేరు, ఒకే ఒక అబ్బాయి ఉన్నాడు. ఒకే ఒక అబ్బాయి ఉన్నప్పుడు ఆ అబ్బాయి పొడుగ్గా ఉన్నాడని పొట్టిగా ఉన్నాడని మనం ఎలా డిసైడ్ చేస్తాం? చేయలేం కదా. ఒకరితో కంపేర్ చేస్తేనే కదా హైట్ లాంగా షార్టా అని చెప్పి చెప్పగలిగేది. సో అలానే రైట్ లెఫ్ట్. ఇప్పుడు మనకి ఒక చోట మన ఇంట్లో ఏదైనా ఒక కబోర్డ్లో ఏదైనా వస్తువు చెప్తాం మనం అనుకోండి, ఆ కబోర్డ్లో మనకు ఒక సైడ్ నుంచి వెళ్తున్నప్పుడు ఆ కబోర్డ్లో ఉన్న వస్తువు మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మళ్ళీ ఇంకో సైడ్ నుంచి నడుస్తున్నప్పుడు ఆ కబోర్డ్లో ఉన్న వస్తువు మనకి రైట్ సైడ్లో ఉంటుంది. ఆ రైట్ లెఫ్ట్ డైరెక్షన్స్ కూడా మనకి మనం నడిచే మా డైరెక్షన్ని బేస్ చేసుకునే కదా మనం డిసైడ్ చేసి చెప్పేది ఆ వస్తువు మనకి రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా అని. ఓకే, సో ఇలా కంపేర్ చేసి మనం యొక్క మోషన్ని సిచ్యువేషన్ని క్యాల్కులేట్ చేయడం కాబట్టి మోషన్ ఈజ్ ఏ రిలేటివ్ అని చెప్తున్నాం. అలానే సేమ్ సిచ్యువేషన్స్ ఇక్కడ డ్రాయింగ్ పొజిషన్లో ఇచ్చారు. దీన్ని డిస్కస్ చేస్తూ మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం. టు అండర్స్టాండ్ ద ఐడియా ఆఫ్ మోషన్ లెట్ us take the following hypothesis activity. Observe the figure 3 and follow the conversation between the Srinu and Somesh. We stand beside the road. Okay, as shown in figure 3. ఓకే, ఇలాంటి డిస్కషన్సే న్యాచురల్గా సోమేష్ అండ్ శ్రీను అనే 2 persons మధ్యలో జరిగింది. ఆ రోడ్ సైడ్ నుంచి మాట్లాడుకుంటున్నారు. ఆ కన్వర్సేషన్ ఏంటో విందాం. ఓకే, ఈ ఫిగర్ 3లో చూపించినట్లయితే సోమేష్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం జరుగుతుందంటే శ్రీను అంటున్నాడు అనమాట, వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద ట్రీ. శ్రీను అంటున్నాడు, ఏంటబ్బా మోషన్ ఆఫ్ ట్రీ అనేది ఏ పొజిషన్లో ఉందిరా చెప్పు అన్నాడు. అంటే కదులుతూ ఉందా కదలకుండా ఉందా అని చెప్పన్నాడు.
సోమేష్ ఏంటి ఇక్కడ అందరూ సిచ్యువేషన్ అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో ఇట్ రెస్ట్. ఓకే, చెట్టు అనేది కదలకుండా రెస్ట్ పొజిషన్లో ఉంది అన్నాడు. శ్రీను అయితే వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఏ కార్. అవునా, అయితే మరి అక్కడ కార్ ఎలా ఉంది, అది మూవింగ్, కదులుతూ ఉంది. సో సోమేష్ ఏం చెప్పాడు, అదేగా జరుగుతుంది అక్కడ. సోమేష్ కార్ని చూస్తే ఇట్స్ మూవింగ్ టు ద ఈస్ట్ అని చెప్పాడు అనమాట. ఓకే, స్టేట్ ఆఫ్ ద మోషన్ ఆఫ్ ది డ్రైవర్ అండ్ ప్యాసింజర్ ఇన్ ద కార్ ఈజ్ మూవింగ్ అని చెప్పి డ్యూ టు ద ఈస్ట్ అని చెప్పాడు. నెక్స్ట్ శ్రీను అన్నాడు అనమాట. ఓకే, కార్ ఇట్లా వెళ్తుంది అన్నావు, ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తుంది అన్నావు, కార్ అయితే వెళ్తుంది, దాంట్లో ఉన్న డ్రైవరు ప్యాసింజర్స్ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు అంటే వాళ్ళు కూడా కార్తో మూవ్ అవుతున్నారు ఈస్ట్ డైరెక్షన్లో అని చెప్పాడు అనమాట శ్రీను. సోమేష్ అడిగాడు, వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్స్ ఇన్ ద కార్. డ్రైవర్ ప్యాసింజర్స్ సంగతి ఏంటి, కార్ అయితే మూవ్ అవుతుందన్న, మళ్ళీ వారి పరిస్థితి ఏంటని అడిగితే సోమేష్ అన్నాడు, దే ఆర్ ఆల్సో మూవింగ్ లైక్ ద కార్. వాళ్ళు కూడా కార్తో పాటు మూవ్ అవుతున్నారు అని చెప్పారు. నెక్స్ట్ శ్రీను అన్నాడు, హౌ డూ యూ డిసైడ్ దట్ ద కార్ అండ్ ప్యాసింజర్స్ అండ్ డ్రైవర్ ఆర్ మూవింగ్. నువ్వు ఎలా చెప్పావు, కార్తో పాటు డ్రైవర్తో పాటు ప్యాసింజర్స్, వీళ్ళందరూ కార్తో పాటు వీళ్ళిద్దరు కూడా డ్రైవర్ ప్యాసింజర్స్ కూడా మూవ్ అవుతుందని చెప్పి నువ్వు ఎలా కన్సిడర్ చేసి చెప్తున్నావు అని చెప్పి శ్రీను అడిగానమాట. సోమేష్ అన్నాడు, విత్ రెస్పెక్ట్ టు అస్ ద పొజిషన్ ఆఫ్ ద కార్ ఆర్ ప్యాసింజర్స్ ఆర్ ద డ్రైవర్ ఆర్ చేంజెస్ విత్ టైమ్, సో దే ఆర్ ఇన్ మోషన్. అప్పుడు శ్రీను ఏం చెప్పాడంటే, సోమేష్ ఏం చెప్పాడంటే, మనం చూసినట్లయితే కార్ అనేది ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి టైంతో పాటు కదులుతూ ఉంది, చేంజెస్ అవుతుంది. సో కార్ చేంజ్ అయినప్పుడు వాటి పొజిషన్ టైంతో పాటు చేంజ్ చేసుకున్నప్పుడు దాంట్లో ఉన్న డ్రైవరు ప్యాసింజర్స్ కూడా సేమ్ అదే కార్తో పాటు వాటి యొక్క పొజిషన్ని టైంతో పాటు కొంత టైంలో వాటి పొజిషన్ని చేంజ్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళ ముగ్గురు మోషన్లో ఉన్నారని చెప్పి మనం చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కార్ని మనం ఎర్త్ అనుకోండి. ఓకే, ఎర్త్ ఏం చేస్తుంది అని చెప్పి అడిగా అనుకోండి, ఎర్త్ ఏమవుతుంది, మూవ్ అవుతుంది అని చెప్పాం. అయితే ఎర్త్లో ఉన్న మనుషుల సంగతి ఏంటి అంటే, మనుషులు బిల్డింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఎర్త్లో, మళ్ళీ వాటి సంగతి ఏంటంటే అవి కూడా మూవ్ అవుతున్నాయి అని చెప్తాం. కానీ అవేంటి కదలకుండా అలానే ఉన్నాయి కదా, డ్రైవరు ప్యాసింజర్స్ లాగా మళ్ళీ కదులుతున్నాయి అని చెప్తారేంటి అని అడిగారు అనుకోండి. అప్పుడేమవుతాయి, ఎర్త్ అనేది సమ్ టైంని బేస్ చేసుకొని కొంత టైంలో ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి చేంజెస్ అవుతూ ఉన్నప్పుడు ఎర్త్ అనేది మోషన్లో ఉందని చెప్తున్నాం. మోషన్ డెఫినేషన్ ఏంటి, బాడీ చేంజెస్ ఇస్ పొజిషన్ విత్ టైమ్ అండ్ రిలేటివ్ టు ద అబ్జర్వర్. మనం చూసేదాన్ని బేస్ చేసుకొని ఒక బాడీ అనేది వాటి యొక్క సర్టెన్ టైంలో పొజిషన్ కనుక చేంజ్ అవుతుంటే అది కదలికలో ఉంది, మోషన్ ఉందని చెప్పి చెప్తున్నాం కదా. సో ఎర్త్ అనేది టైం బేస్ చేసి కొంత టైంలో పొజిషన్ చేంజ్ అవుతూ ఉంది కాబట్టి ఎర్త్ అనేది మోషన్లో ఉన్నప్పుడు ఈ కార్లో ఉన్న డ్రైవరు ప్యాసింజర్స్ కూడా కార్తో పాటు ఎలా కదులుతున్నారు, కానీ వాళ్ళు కార్తో పాటు కదులుతారు, కారే కదులుతుంది, కార్తో పాటు కదులుతారు, కార్లో ఉన్న వీళ్ళతో కదలరుగా. అలానే ఎర్త్ కదులుతుంది, ఎర్త్తో పాటు మనం కదులుతున్నాం, కానీ మనం కదులుతున్నట్టు మనకి తెలియదు, మనం స్టేబుల్ పొజిషన్లోనే ఉంటాము. కానీ మన వే ఆఫ్ థింకింగ్లో మన రెస్ట్ పొజిషన్లో ఉన్నా ఎర్త్తో కనుక రిలేటెడ్గా పోల్చి చూసుకున్నట్టు ఎర్త్తో పాటు మనం కూడా ట్రావెల్ చేస్తున్నాము. ఓకే, కార్తో పాటు డ్రైవరు ప్యాసింజర్స్ ఎలా ట్రావెల్ చేస్తున్నారు, ఎర్త్తో పాటు మనం కూడా మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కూడా రొటేట్ అవుతూ ఉన్నాయి డైలీ. ఓకే, సో బోత్ ఎర్త్ అండ్ పర్సన్స్ ప్లేస్ ఇన్ ది ఎర్త్ బోత్ ఆర్ ఇన్ మోషన్. అలానే ఈ కార్తో పాటు డ్రైవరు ప్యాసింజర్స్ కూడా మోషన్లో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు సర్టెన్ టైంలో వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చేంజెస్ అవుతూ ఉన్నారు కాబట్టి సర్టెన్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నారు కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఫిగర్ 4. ఓకే, శ్రీను సోమేష్ మధ్య డిస్కషన్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడ డిస్కషన్ జరుగుతుందంటే కార్లో డ్రైవరు ప్యాసింజర్స్ మధ్య డిస్కషన్ జరుగుతుందన్నమాట. ఓకే, వీళ్ళు చూసినప్పుడు ఏంటి, కార్ ఇటువైపు మూవ్ అవుతుందని చెప్పి అనుకుంటాం. కార్లోని వాళ్ళు చూసేసరికి ఏమనుకుంటాం, వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే వీళ్ళు వెస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నారు అంటారనమాట. ఓకే ఓకే అలా 40 minutes అయిపోయింది కదా. నెక్స్ట్ వీడియోలో దీన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.